భారత్ జపాన్లు కలిసి సాంకేతిక విప్లవానికి సారథ్యం వహిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం టోక్యో చేరుకున్న ప్రధాని భారత్ జపాన్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించారు. జపాన్ భారత అభివృద్ధిలో కీలక భాగస్వామని ప్రధాని తెలిపారు. మెట్రో రైలు, సెమీకండక్టర్లు, స్టార్టప్లలో జపాన్ సంస్థలు $40 బిలియన్ పైగా భారత్లో పెట్టుబడి పెట్టాయని చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో ఇరు దేశాలు విజయం సాధించిన రీతిలో షిప్ బిల్డింగ్, అణుశక్తి తదితర రంగాల్లో కూడా విజయం సాధించేందుకు అవకాశం ఉందన్నారు. భారత్లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం, విధానాలలో పారదర్శకత ఉన్నాయని, త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలు, పనితీరు భారత్ను మార్చాయని, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించామని, త్వరలో అణుశక్తి రంగంలో కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తామని మోదీ తెలిపారు. భారత్ను ప్రపంచం ఆసక్తితో చూస్తోందని, జపాన్ సాంకేతికత, భారత ప్రతిభ కలిసి ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహిస్తాయని మోదీ అన్నారు. క్లీన్ ఫ్యూయల్ అండ్ గ్రీన్ ఫ్యూచర్ కోసం ఇరు దేశాలు జాయింట్ క్రెడిట్ మెకానిజం ఒప్పందం కుదుర్చుకున్నాయని పేర్కొన్నారు. జపాన్ భారత్ భాగస్వామ్యం ఆసియా శతాబ్దాన్ని స్థిరత్వం, వృద్ధి, సమృద్ధితో నడిపిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.